మలయాళంలో టాప్ 5 యంగ్ హీరోలు వీరే. ఒకప్పుడు మాలీవుడ్ అనగానే బి గ్రేడ్ సినిమాలు గుర్తుకు వచ్చేవి, కానీ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ అనగానే ఎవరికైనా కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. లిమిటెడ్ బడ్జెట్ లో ఎవరు టచ్ చేయని పాయింట్స్ తో సినిమాలు తెరకెక్కిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నారు. ఓటీటీల పుణ్యమా అని కోవిడ్ టైంలో మలయాళ సినిమాలు అన్ని భాషల వారికి అలవాటు అయిపోయాయి. మాలీవుడ్ హీరోల సైతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇంతకు ముందుకు మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి ఒకరిద్దరు పేర్లు మాత్రమే తెలిసేవి, కానీ ఇప్పుడు అనేక మంది యంగ్ హీరోల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. నేడు మాలీవుడ్ లో రాణిస్తున్న ఆ యువ హీరో కథానాయకులెవరో తెలుసుకుందాం. దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ తక్కువ సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. వరుస విజయాలు అందుకొని బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా మారాడు. మలయాళంతో పాటుగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ముందుగా డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన డీక్యూ స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో నటించే స్థాయికి వచ్చాడు. సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, ఆకాశంలో ఒక తార వంటి మల్టీ లాంగ్వేజ్ చిత్రాల్లో దుల్కర్ నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్. కర్తవ్యం అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ అనే స్ట్రైట్ మూవీ చేశాడు. తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. గతేడాది సలార్ పార్ట్ 1 లో వరద రాజమన్నార్ గా అదరగొట్టిన పృథ్వీరాజ్ ఆడు జీవితం, ది గోట్ లైఫ్ సినిమాతో 160 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. గురువాయర్ అంబల నాయుదల్తో డిసెంబర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగాను, డైరెక్టర్ గాను రాణిస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న లూసిఫర్ 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాహెద్ ఫజిల్. మలయాళ నేచురల్ స్టార్ ఫాహెద్ ఫజిల్ ట్రాన్స్ అనుకొని అతిథి, మాలిక్ వంటి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. పుష్ప ది రైజ్ మూవీతో విలన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫాహెద్ పార్టీ లేదా పుష్ప అంటూ ఆకట్టుకున్నాడు. ఇటీవల ఆవేశం సినిమాతో 150 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి తన కెరియర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2తో పాటుగా వెట్టాయన్ మూవీలో నటిస్తున్నాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అలానే కొన్ని మలయాళ చిత్రాల్లో భాగమవుతున్నాడు. టొవినో థామస్. ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు టొవినో థామస్ ఫారెన్సిక్, మాయానది, లుకా ఆలియస్ జానీ, వ్యూహం అండ్ ది భాస్కర్ గోస్ టు, కాలా, మిన్నర్ మురళి, తల్లుమూల వంటి డబ్బింగ్ సినిమాలతో విశేషంగా ఆకట్టుకున్నాడు. 2018 చిత్రంతో 170 కోట్లకు పైగా వసూలు రాబట్టిన టొవినో ఇటీవల అన్వేషం కడియత్తుం చిత్రంలో మరీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఆయన నటించిన నడికార్ మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆజాయ్ అంతే రంధం మోషనం సినిమాతో పాటుగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. నివిన్ పోలి. టాలీవుడ్ జనాలకు కాస్త ఆలస్యంగా పరిచయమైన మలయాళ నటుడు నివిన్ పోలి. అక్కినేని నాగ చైతన్యతో రీమేక్ చేయబడిన ప్రేమ మూవీ మాతృకలో హీరో ఇతనే. ఎన్నో మంచి సినిమాలు తీసిన నివిన్ ఈ మధ్య కాలంలో ఆశించిన సక్సెస్ సాధించుకోలేకపోతున్నారు. మహావీరర్ అనే చిత్రాన్ని తెలుగులోనూ ప్రమోట్ చేశారు, కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే మాలీవుడ్ లో అతని స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. చివరిగా మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీతో అలరించిన పౌలి ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. వీరితో పాటుగా కంచుకో బోబన్, జయసూర్య లాంటి మరికొందరు హీరోలు కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో తమ హవా కొనసాగిస్తున్నారు. మన హీరోలతో పోల్చుకొని చూస్తే వీరందరి మార్కెట్ తక్కువే అయినప్పటికీ మాలీవుడ్ లో మాత్రం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకులుగా నిలిచారు.